చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగించుకొని మళ్ళీ ఏపీకి తిరిగి వస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఆయన విజయవాడకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఈ టూర్ లో ప్రధాని మోదీ సహా 5 కేంద్ర మంత్రులను కలిశారు చంద్రబాబు నాయుడు. అమిత్ షా, సీతారామన్, కుమారస్వామి, రామ్మోహన్ పాటిల్తో కీలకమైన అంశాలపై చర్చించారు సీఎం. పోలవరం, అమరావతి నిర్మాణంపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు, విభజన చట్టంలో హామీల అమలుపై కేంద్ర మంత్రులతో మాట్లాడారు. ఇక పోలవరం నిధుల విడుదల కోసం ప్రధాని మోదీకి బాబు విజ్ఞప్తులు చేశారు. పోలవరం నిధుల ప్రతిపాదనలను వచ్చే కేబినెట్ లో ఆమోదించాలని కోరారు. అమరావతికి కేటాయించిన నిధులు త్వరగా విడుదల చేయాలన్నారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం మోదీని ప్రత్యేక సహాయం కోరారు. ఇక వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని మరో విజ్ఞప్తిని కూడా మోదీ ముందుంచారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం నిధులు ఇవ్వాలని కోరారు. విభజన సమస్యలను పరిష్కరించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు సీఎం. ఏపీ అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో ఉందని చంద్రబాబుకు అమిత్ షా తెలిపారు. అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కూడా కలిశారు చంద్రబాబు నాయుడు. రాష్ట్ర అవసరాలు, తాజా రాజకీయాలపై నడ్డాతో చర్చించారు. ఇలా మొత్తం ఢిల్లీ పర్యటన అంతా కూడా ఏపీ అభివృద్ధికి సంబంధించి, ఏపీకి కావాల్సిన నిధుల గురించి అటు పీఎంతో, అమిత్ షాతో, నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.